పొద్దుపొద్దున్న మొదటి సూర్యకిరణాలు బ్రహ్మకుమారి సేవాకేంద్రం యొక్క తెల్లని దేవారాల మీద పడుతుంటే మొత్తం వాతావరణం పరమాత్మ స్మరణలో నిమగ్నమైపోయినట్టు ఉండేది. హల్కగా చల్లని గాలి వీస్తూ ఉండేది. బెహెన్లు తెల్లని బట్టలలో శాంతిగా కూర్చుని ఉండేవారు. దైవిక సందేశం యొక్క మధుర స్వరం మెల్లగా మొత్తం గదిని నింపేది. ప్రియమైన పిల్లలారా, ఇది దివ్యసభ, తండ్రి మరియు పిల్లల కలయిక. అందరి కన్నులు మూసుకుని ఉండేవి. మొహాలలో దివ్యశాంతి కనిపించేది. మనసుల్లో పరమాత్మ స్మరణ తరంగాలు ప్రవహించాయి. ఎక్కడా చలనం లేదు, ఎక్కడా శబ్దం లేదు. కేవలం పవిత్ర భావన కంపనాలు మాత్రమే. స్వర్గలోకం నుంచి ఒక చిన్న భాగం భూమి మీద దిగివచ్చినట్టు అనిపించేది. ప్రతిరోజూ ఇదే దృశ్యం. కాని ప్రతిరోజూ దైవిక సందేశం మధ్యభాగం దగ్గరికి వచ్చాక దర్వాజా చాలా మెల్లగా తెరుచుకునేది. ఒక వయస్కుల తల్లి లోపలికి అడుగుపెట్టేది. ఆమె తెల్లని చీర వేసుకుని ఉండేది. కొంచెం మలినమైపోయిన చీర, భుజం మీద పాత ఝోలా, చేతిలో చిన్న థైలా. ఆమె చుపుగా ఒక మూలలో కూర్చునేది. ఎవరితో కళ్ళు కలపలేదు, ఎవరితో మాటలు మాట్లాడలేదు. కేవలం పరమాత్మ సందేశం వినడం మాత్రమే. ఆమె కన్నులు మూసుకుని ఉండేవి. ముఖంలో చాలా శాంతం. ఎల్లాకాలం కష్టం ఒక్క క్షణంలో కరిగిపోయినట్టు అనిపించేది. దైవిక సందేశం పూర్తి కాబోయే ముందు ఆమె మెల్లగా లేవడం, దాన్పెట్టె దగ్గరికి వెళ్లడం, జేబులో నుంచి ఒక రూపాయి తీసుకొని చాలా జాగ్రత్తగా పెట్టెలో వేయడానికి ప్రయత్నించడం. కాని లోహపెట్టెలో సిక్కా పడయానే టన్ అని చిన్న శబ్దం వినిపించేది. ఆ శబ్దం మౌనంలో కొంచెం భావం భంగం చేసేది. ఆమె ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయేది. రోజూ ఇదే పద్ధతి. రోజూ ఆలస్యంగా రావడం, రోజూ త్వరగా వెళ్ళిపోవడం, రోజూ ఒక రూపాయి భేటు. కేంద్ర సేవానిమిత్త బెహిన్ పేరు శాంతి అక్క. ఆమె ఈ దృశ్యాన్ని రోజురోజూ గమనిస్తూనే ఉండేది. మొదట్లో ఏమీ అనిపించలేదు. కాని రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె మనసులో ఒక అసంతి పుట్టింది. దైవిక సందేశం పవిత్రత్వలో ఈ శబ్దభంగం ఎందుకు? ఆత్మిక జీవితంలో నియమనం ఎంత ముఖ్యమో కదా? వెంటనే తన మనసును తాను సమాధానపర్చుకుంది. కరుణ కలిగి ఉండాలి. ప్రతి ఆత్మ పరమాత్మ సంతానమే. కాని మరుసటి రోజు మళ్ళీ అదే శబ్దం. ఒకరోజు సందేశం పూర్తి అయ్యాక శాంతి అక్క మెల్లగా పిలిచింది. తాల్లి, కొంచెం ఆగండి. పక్కి గదిలోకి తీసుకెళ్ళి ప్రేమ మరియు మర్యాదతో మాట్లాడింది. మీరు రోజంతా ఇక్కడికి వస్తున్నారు, ఇది చాలా మంచిది. కాని మీరు కొంచెం ఆలస్యంగా వస్తున్నారు, త్వరగా వెళ్ళిపోతున్నారు. దాన్పెట్టె దగ్గర శబ్దం వినిపిస్తోంది. మీరు కొంచెం ముందుగా వచ్చి సందేశం పూర్తిగా వింటే ఎంత మంచిది. తాల్లి చుపుగా ఉండిపోయింది. కండ్లు కిందకి పడిపోయాయి. కొంచెంసేపు తర్వాత మెల్లగా చెప్పింది. అక్కా, నేను నిజంగా ప్రయత్నించుతున్నాను. కాని పొద్దుపొద్దున్న 4 గంటలకే లేవాలి. ఇడ్లీ మరియు సాంబార్ తయారు చెయ్యాలి. బండి మీద అమ్మాలి. పని చేసుకునేవారు, వాహనాల నడిపేటవాళ్లు, వాళ్లే నా జీవన ఆధారం. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండిపోతే వాళ్లు ఆహారం లేకుండా వెళ్ళిపోతారు. అప్పుడు నా సాయంత్రం అన్నం ఎలా వస్తుంది? శాంతి అక్క మాట్లాడలేకపోయింది. తాల్లి మరలా చెప్పింది. నా జీవితంలో ఎవరూ లేరక్కా. భర్త విడిచిపోయి ఎల్లాకాలం అయిపోయింది. పిల్లలు నగరానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరూ కూడా ఫోన్ చెయ్యరు. ఈ చిన్న గది, ఈ బండి మరియు పరమాత్మ, అవే నా జీవితం. ప్రతిరోజూ ఇడ్లీ తయారు చేస్తూ పరమాత్మని గుర్తు చేస్తాను. మిగిలే 1 రూపాయి పరమాత్మని భేటుగా ఇస్తాను. అది చిన్న భేటు కాదక్కా, అది నా పూర్తి రోజంతా కష్టంలో ఒక భాగం. ఆమె గొంతు కంపించింది. కండ్లు నీరు నిండిపోయాయి. నాకు తెలుసు, ఆ శబ్దం మీకు ఇబ్బంది కలిగిస్తోంది. నాకు కూడా బాధగా ఉంటుంది. కాని
పరమాత్మని మరిచిపోలేము కదా. శాంతి యొక్క హృదయం పూర్తిగా కరిగిపోయింది. తరువాత రోజు సందేశం సమయంలో దర్వాజ తెరిచింది. తాల్లి లోపలికి వచ్చింది. మూలలో కూర్చుంది. సందేశం పూర్తిగా విన్నది. తర్వాత లేచి దాన్పీట్టి దగ్గరికి వెళ్ళింది. 1 రూపాయి వేసింది. టన్ అని చిన్న శబ్దం వినిపించింది. ఈసారి అది ఎవరికీ అసంతి కలిగించలేదు. అందరూ స్నేహంగా నవ్వారు. శాంతి యొక్క కండ్లలో నీరు తిరిగింది. ఆమె మనసులో ఇలా అనుకుంది, ఇది సిక్కా కాదు, ఇది ఒక ఆత్మ పూర్తిగా చేసిన త్యాగం. ఇది అత్యున్నత భేటు. ఆ రోజునుంచి కేంద్రంలో ఒక కొత్త శాంతి ఆవిర్భవించింది. అది కేవలం మౌనంలో కాదు, హృదయాల కలయికలో ఉండేది. పరమాత్మ స్మరణలో, త్యాగంలో, నిజమైన భావనలో.